ఏమైందంటే తెలుసా, మంచాన పడి రేపో మాప చచ్చిపోతాను అనుకుంటే చూడు, అప్పుడు బాప్తీసం తీసుకోవాలనుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం ఇదే. కానీ దేవుడు ఎలా మార్చాడో నాకే తెలియదు, ఎలా రక్షించాడో నాకే తెలియదు. ఒక్కసారి ఆలోచన. అందరు ఇదే పిలుపుని నిర్లక్ష్యం చేసి ఇలాంటి ఆలోచనలతోనే బ్రతుకుతుంటారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, మన లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు, పేరు పెట్టి నేను పిలుస్తున్న దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ పేరు నీ ఊర్లో ఉన్న వాళ్ళకే తెలియదు, కానీ నీ పేరుతో సహా, నీ అడ్రస్తో సహా, నీ ఇంటి నెంబర్తో సహా యేసు ప్రభువుకు తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడంటే తెలుసా, నీ పేరుని ఏం చేశాడంటే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడంట.